దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తను నా ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 250. ఆంటీ, క్యాచ్ ఇట్ అంటూ చెర్రీ పాస్పోర్ట్ని సాక్షి వైపుకి విసిరేస్తాడు. ఆర్య అవాక్కవుతూ చూస్తూ ఉండగానే ఆ పాస్పోర్ట్ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి సాక్షి చేతిలో పడుతుంది. సాక్షి చేతిలోకి వెళ్ళిన పాస్పోర్ట్ చూసి ఆర్య టెన్షన్ పడుతుంటే సాక్షి పాస్పోర్ట్ని క్యాచ్ పట్టుకుని నవ్వుతూ, ఇప్పుడేం చేస్తావు నా మొగుడా అంటూ పాస్పోర్ట్ ఆర్యకి చూపిస్తుంది. ఏం చేస్తానా అంటూ ఆర్య కోపంగా తన దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న పాస్పోర్ట్ తీసుకోవాలని చూస్తుంటాడు. కానీ సాక్షి ఆ పాస్పోర్ట్ ఆర్యకి అందనివ్వకుండా అటూ ఇటూ తిప్పుతుంటుంది. తన దగ్గర నుంచి ఎలాగైనా తీసుకోవాలని ఆర్య ముప్పతిప్పలు పడుతుంటాడు. కళ్యాణ్ అది చూసి, నీకు ఇలాగే కావాలిరా అని అనుకొని నవ్వుతుంటాడు. పాపం ఆర్య అంటూ మైథిలి కూడా నవ్వుతుంటుంది. ఆ పాస్పోర్ట్ సాక్షి మేడం చేతులకి వచ్చాక ఇంకెక్కడికి పోతాడు అని అనుకుంటుంది రాములమ్మ కూడా వాళ్ళని చూసి నవ్వుతూ. వాళ్ళని చూసి ఇహిహి అంటూ చెర్రీ నవ్వుతూ కిందికొస్తే, భలే చేసావు నాన్నా అంటూ కళ్యాణ్ కొడుకుని ఎత్తుకొని మెచ్చుకుంటూ ముద్దు పెట్టుకొని, ఇక వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అనవసరం ఎనిమి, వాళ్ళ మధ్యలో మనం ఉండొద్దు, మనం వెళ్దాం పదండి అని చెప్పి రాములమ్మతో సహా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆర్య తన దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నించి ఇక తీసుకోలేక, ఏయ్, నా ఫ్లైట్ టైం అవుతుంది, ముందు పాస్పోర్ట్ ఇవ్వు అంటూ బెదిరిస్తాడు. ఇస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోదామనే, నేనివ్వను అంటూ ఆ పాస్పోర్ట్ పట్టుకొని ఆర్యకి అందకుండా దూరంగా పరిగెడుతుంటే, చెప్పేది నీకే అంటూ ఆర్య తన వెంట పడుతుంటాడు. అలా సాక్షి ఆర్యాని అక్కడ ఉన్న ప్రదేశమంతా పరిగెత్తిస్తుంటుంది. తనతో పరిగెత్తలేక ఆర్య ఆయాసపడుతూ, నన్ను విసిగించకు సాక్షి, మర్యాదగా పాస్పోర్ట్ తెచ్చివ్వు అంటాడు. సరే, తీసుకో అంటూ ఇవ్వడానికి చెయ్యిని ముందుకు చాస్తూ ఆర్య దగ్గరికి వస్తుంటుంది. తీసుకోవటానికి ఆర్య కూడా తన ముందుకొస్తుంటాడు. దగ్గరికొచ్చిన సాక్షి, తీసుకో అంటూ ఇవ్వబోతే ఆర్య తనని కోపంగా చూస్తూ తీసుకోబోతుండగా టక్కున సాక్షి ఆ పాస్పోర్ట్ని తన బ్లౌజ్ లోపలికి దోపి పెట్టుకొని, ఇక తీసుకో అంటుంది. ఆర్య షాకుతో తన బ్లౌజ్ వైపు చూసి, చిచి, అక్కడ పెడితే ఎలా తీసుకుంటాను అంటూ వెనక్కి జరుగుతాడు. అందుకే కదా అక్కడ పెట్టాను అంటుంది సాక్షి నవ్వుతూ. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా పాస్పోర్ట్ ఇవ్వు అంటాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసేది నేను కాదు, నువ్వు. నీ స్నేహితురాలి జీవితంలో నేనేదో నిప్పులు పోస్తున్నాను అని పొరపడి నీ ఇష్టానికి నా మెడలో తాళి కట్టి ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తాను అంటే ఎలా ఒప్పుకుంటాను అంటూ సాక్షి కూడా సీరియస్ అవుతుంది. జరిగింది తప్పు అని ఒప్పుకొని సారీ కూడా చెప్పాను కదా అంటూ వాదనకు దిగుతాడు. సారీ చెప్తే వదిలేయటానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే నేను నీ భార్యని అని అంటుంది ఒత్తి పలుకుతూ. ఛ! అలా మాట్లాడకు. అసలు మనకు జరిగింది పెళ్లి కాదు. నువ్వు నా పెళ్ళానివి కాదు అంటాడు ఆర్య. పళ్ళు రాల కొడతాను ఆ మాట అన్నావంటే అంటూ కోప్పడుతుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు అంటూ వేలు చూపిస్తాడు. నువ్వు మర్యాదగా ప్రవర్తిస్తే నేను కూడా మర్యాదగా మాట్లాడతాను. పాస్పోర్ట్ నా దగ్గర ఉండగా ఇక ఇండియా వదిలి అమెరికా ఎలా వెళ్తావో నేను చూస్తాను అని కోపంగా చెప్పి గుడ్ బాయ్ అని వెళ్ళిపోతుంటుంది. ఏ అమ్మాయి, నా పాస్పోర్ట్ అని ఆర్య అంటున్నా కూడా సాక్షి ఆర్య మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఉఫ్ అనుకుంటూ ఆర్య తల పట్టుకొని కూర్చుంటాడు. మరికొన్ని గంటల తర్వాత మోహన్, అర్జున్ కూడా ఐశ్వర్య నిలయానికి చేరుకొని అందరూ మీటింగ్ పెట్టినట్టుగా కూర్చుంటారు. నీ స్నేహితురాలికి నువ్వేం చెప్తావో నాకు తెలీదు మోహన్. నువ్వే తన దగ్గర నుంచి నా పాస్పోర్ట్ ఇప్పించాలి అంటాడు ఆర్య. నాకేం అవసరం,
నేనెందుకు ఇప్పిస్తాను అంటాడు మోహన్ కోపంగా చూస్తూ. ఎందుకంటే నేను నీ వల్లే ఇక్కడ ఇరుక్కొని పోయాను కాబట్టి అంటాడు. అనవసరంగా నా మీద నిందలు వేయకు. వెనక ముందు చూడకుండా తన మెడలో తాళి కట్టడం నీ తప్పు. సో, ఈ సమస్యను నువ్వే తన దగ్గరికి వెళ్లి పరిష్కరించుకో అంటాడు మోహన్. ఇది కరెక్ట్ అంటాడు అర్జున్. ఏంటి కరెక్ట్? అందరూ ఒకటై నన్ను ఇబ్బంది పెట్టడానికి పూనుకున్నారా? అంటాడు ఆర్య కోప్పడుతూ. రేయ్! నిన్ను ఇబ్బంది పెట్టాలని మా కోరిక కాదు. వయసు మీద పడుతున్నా నువ్వు ఎలాగూ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఈ రకంగా అయినా నీ పెళ్లి అయిందని ఒప్పుకొని సాక్షిని భారీగా యాక్సెప్ట్ చేసి తనతో కలిసి ఉండు అంటాడు కళ్యాణ్. నెవ్వర్! ఆ పొగరుబోతు అమ్మాయిని నేను భార్యగా యాక్సెప్ట్ చేయడం ఏంటి? అంటాడు ఆర్య. సాక్షి గురించి మాటలు మర్యాదగా రానివ్వు. తనని ఒక్క మాటన్నా నేను ఊరుకోను అంటాడు మోహన్. అబ్బా! అందరూ తనకే సపోర్ట్ చేస్తున్నారు అంటూ ఆర్య విసుక్కుంటాడు. తప్పు నీ దగ్గర జరిగింది కాబట్టి నిన్ను అందరం ఇలాగే అంటాం ఆర్య. నువ్వు మాతో ఎంతసేపు మాట్లాడినా అనవసరం. సాక్షి దగ్గరికి వెళ్ళి నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి అంటుంది మైథిలి. అంతకు మించి ఇక నీకు ఏ దారి లేదు అంటాడు కళ్యాణ్. సరే, ఆ పనే చేస్తాను. తన దగ్గరికి వెళ్ళి పాస్‌పోర్ట్ అడుగుతాను అని చెప్పి ఆర్య కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆర్య వెళ్ళిన కొద్దిసేపటికి రాములమ్మ అంటూ రాములమ్మని పిలుస్తాడు కళ్యాణ్. ఏంటి బాబుగారు అంటూ రాములమ్మ అక్కడికొస్తుంది. ఆర్య లగేజ్ మొత్తం తీసుకువెళ్ళి సాక్షి వాళ్ళ ఇంట్లో ఇవ్వు. ఇక ఆర్య అక్కడ ఉండాల్సిందే అంటాడు కళ్యాణ్. సరే బాబుగారు అని చెప్పి రాములమ్మ వెళ్ళిపోతుంది. కానీ మోహన్ సాక్షి గురించి భయపడుతుంటాడు. కళ్యాణ్ అది అర్థం చేసుకొని, ఆర్య ఇప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు కానీ, నిజానికి ఆర్య చాలా మంచివాడు మోహన్. నువ్వు సాక్షి గురించి కంగారు పడకు అంటూ ధైర్యం చెప్తాడు. మరి కొద్దిసేపటికి సాక్షి కిచెన్‌లో బెండకాయలు కట్ చేస్తుంటే, ఆర్య ఆ ఇంటి గృహప్రవేశం చేసి, అందంగా కనిపిస్తున్న తన ఫ్లాట్ మొత్తం చుట్టూ చూసి, కిచెన్‌లో పని చేసుకుంటున్న తనని గమనించి, తనని కోపంగా అడిగితే పాస్‌పోర్ట్ ఇవ్వదు. మంచితనంగా నటిస్తూ పాస్‌పోర్ట్‌ని సంపాదించుకొని, నేను ఈ ఇండియా నుంచి ఎగిరిపోవాలి అని అనుకుంటాడు. సైలెంట్‌గా కిచెన్ డోర్ దగ్గరికొచ్చి పని చేసుకుంటూ వెనుకగా కనిపిస్తున్న తనని టాప్ నుంచి మొదలుపెట్టి చూస్తుంటాడు. మంచి రంగులో ఉండే సాక్షి కొత్త పెళ్లి కూతురి కలతో మెడలో పచ్చని దారంతో అందమైన శారీ ధరించి నడుం వరకు వేలాడుతున్న వాలు జడలో 4 మూరలు మల్లెపూలు పెట్టి అందంగా కనిపిస్తుంటే, ఇన్నాళ్ళ నుంచి ఈ అమ్మాయిని నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు గాని బ్యూటీనే అని అనుకొని వెనక నుంచి ఒక్కొక్క పార్ట్ చూసుకుంటూ వస్తుంటే సన్నటి తన నడుము మీద చూపులు అలాగే నిలబడిపోతాయి. చక్కని శరీర వంపుతో పల్చటి శారీ పొర మీద నుంచి తెల్లని నడుము మీద చిన్న మడత ఆకర్షణీయంగా కనిపిస్తుంటే, వావ్! ఏమున్నావే అని అనుకొని కళ్ళార్పకుండా చూస్తుంటాడు. బ్యాక్ నుండి అంత బాగున్నానా అని అడుగుతుంది సాక్షి బెండకాయలు కట్ చేసుకుంటూ. ఆ మాటకి ఉలిక్కిపడి, ఇదేంటి? నేను తన వెనక ఉంటే నేను వచ్చినట్టు తనకి ఎలా తెలుసు అని అనుకుంటాడు. అడిగేది నిన్నే. నా నడుము మీద చాలాసేపు చూపు నిలిపావు కదా! అంతగా బాగున్నానా అంటూ సాక్షి మళ్ళీ అడుగుతుంది. వామ్మో! దీనికి ఒళ్ళంతా కల్లే అని మనసులో తిట్టుకొని, అదేమి లేదు. అస్సలేమి బాగలేవు. చాలా చెండాలంగా ఉన్నావు అని అనబోతుండగా ఒక్కసారిగా సాక్షి వెనక్కి తిరుగుతుంది. మంచి రంగులో ఉండే తను అందమైన మోముకి నిండైన కాటుక కళ్ళు, చెక్కినట్టుగా ఉండే నాసికం, లేత గులాబీ రంగులో ఆకట్టుకుంటున్న తన అదరాలు, ఆ మోముకి ఇంకా అందాన్ని పెంచే చెబ్బీ చీక్స్‌తో నిగనిగలాడుతూ కనిపిస్తున్న తనని చూసి, ఆ చివరి అక్షరాన్ని పలకలేక నోరు వెళ్ళబెట్టి ట్రాన్స్‌లో ఉంటాడు. సాక్షి కోపంగా అక్కడ ఉన్న పచ్చిమిరపకాయని తీసుకొచ్చి వెళ్ళబెట్టిన ఆర్య నోట్లో పెడుతుంది.
నోట్లోకి ఏదో వచ్చి చేరేసరికి ట్రాన్స్‌లో ఉన్న ఆర్య టక్కున ఆ పచ్చిమిరపకాయని కొరుకుతాడు. దెబ్బకి మంట నషాలానికెక్కి అబ్బా! కారం, కారం అంటూ ఎగురుతుంటాడు. ఆర్య అలా కారానికి అల్లాడిపోతున్నా సాక్షి నడుంకి చేయి పెట్టుకొని నిర్లక్ష్యంగా చూస్తుంటుంది. ఉఫ్! ఉఫ్! అంటూ గాలికి ఊదుతూ ఏంటి అలా చూస్తున్నావు? ముందు మంచినీళ్ళివ్వు అంటాడు. నేను బాగలేనా? చాలా చండాలంగా ఉన్నానా? అంటూ సాక్షి ఎద్దేవా చేస్తూ అడుగుతుంది. అమ్మ తల్లి, నువ్వు సూపర్ అందగత్తెవి. చాలా అందంగా ఉన్నావు. అందాల పోటీలో పోటీ చేసుంటే నువ్వే ముందుండేదానివి. ఇక చాలు కదా! ముందు నాకు వాటర్ తెచ్చివ్వు. నీకు పుణ్యం ఉంటుంది అంటాడు మంట తట్టుకోలేక. అలా రా దారికి అని చెప్పి ఫ్రిడ్జ్‌లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఆర్యకి అందిస్తుంది. ఆర్య ఆ మంటకి గటగట వాటర్ తాగి బాటిల్ వాటర్ మొత్తం లేపేసి హమ్మయ్య! మంట తగ్గింది అని అనుకొని తనని కోపంగా చూస్తూ బాటిల్ తన చేతిలో పెట్టి అలా ఎవరైనా పచ్చిమిరపకాయ పెడతారా? అని అడుగుతాడు. నేను పెట్టానుగా అంటుంది నవ్వుతూ. తన నవ్వుకి చిర్రెక్కిపోతూనే పాస్‌పోర్ట్ గుర్తొచ్చి తన పరువాల వైపు చూస్తాడు. ఏయ్! ఏంటి అలా చూస్తున్నావు? అంటూ బ్లౌజ్ మీద నుంచి జారిపోతున్న తన శారీ కొంగుని సరిచేసుకుంటుంది. అది చూసి తడబడుతూ ఛీ! నేను అందుకోసం చూడలేదు. నా పాస్‌పోర్ట్ ఇంకా ఆ బ్యాంకులోనే ఉందేమోనని చూస్తున్నాను అంటాడు. అవును. ఈ బ్యాంకులోనే భద్రంగా ఉంది అంటుంది తన చెస్ట్ మీద చేయి పెట్టుకొని. అయ్యో! అక్కడ ఉంటే నేను ఎలా తీసుకోను అని మనసులో అనుకొని, ప్లీజ్ సాక్షి నా పాస్‌పోర్ట్ ఇవ్వవా? అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతాడు. సాక్షి ఎలాంటి సమాధానం చెప్పకుండా కోపంగా చూసి తిరిగి బెండకాయలు కట్ చేయటానికి వెళ్తుంది. ఛ! ఈ అమ్మాయి అంత ఈజీగా లొంగే రకం కాదనిపిస్తుంది అని అనుకుంటాడు. సాక్షి అందులో కొన్ని బెండకాయలు పక్కకు వేస్తూ, కొన్ని బెండకాయలు కట్ చేయటం కనిపిస్తుంటే, ఏంటి ఆ బెండకాయలు పక్కకు వేస్తున్నావు? అని అడుగుతాడు. అవి ముదిరిపోయిన బెండకాయలు. కూరకు పనికిరావు. అందుకే చెత్తలో పడేయటానికి పక్కకి పడేస్తున్నాను అంటూ ఒత్తి పలుకుతుంది. ఆ మాటలు తనని అన్నట్టుగా అర్థమై నేనేమి ముదిరిపోయిన బెండకాయ కాదు అంటాడు తన పక్కకు వచ్చి. అది మాటల్లో కాదు చేతల్లో చూపించు. నువ్వు ముదిరిపోయిన బెండకాయ కాదని నిరూపించుకునే టైం వచ్చింది కదా! మరి నిరూపించుకోకుండా పాస్‌పోర్ట్ ఇవ్వు నేను వెళ్తానంటావేంటి? అని అడుగుతుంది టకటక బెండకాయలు కట్ చేస్తూ. అంటే ఏంటి నీ ఉద్దేశం? అని అడుగుతాడు కోపంగా. ఇంకా అర్థం కాలేదా? సరే. డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చి చెప్తున్నాను విను. ఎలాగూ నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి, నాతో కలిసి కాపురం చేసి, ఒక బిడ్డకైనా తండ్రివయ్యి, ముదిరిపోయిన బెండకాయ కాదు అని నిరూపించుకో అంటుంది. ఏయ్! పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను నీతో కాపురం చేయడమేంటి? అంటాడు కోపంగా. అయితే నువ్వు ముదిరిపోయిన బెండకాయవే అని అంటుంది. నిన్ను అంటూ కోపంగా చెయ్యితో తన గొంతు నొక్కటానికి వస్తుండగా, ఆర్యాబాబు గారు, సాక్షి మేడం అంటూ రాములమ్మ మాటలు బయట్నించి వినిపిస్తుంటాయి. అది విని ఇద్దరు ఒకేసారి బయటకొస్తారు. పక్కపక్కన ఉన్న వాళ్ళిద్దరిని చూసి, ఆహా! ఇద్దరూ చిలక, గోరింకలాగా ఎంత బాగున్నారో అంటుంది రాములమ్మ. థాంక్స్ రాములమ్మ అని సాక్షి నవ్వుతూ అంటుంటే, ఆర్య తన చేతిలో ఉన్న బ్యాగ్ చూసి, ఇదేంటి నా లగేజ్ ఇక్కడికి తీసుకొచ్చావు? అని అడుగుతాడు. మీరు ఇక ఇక్కడే ఉండాలని కళ్యాణ్ బాబు గారు చెప్పారు అని అంటుంది. అలా ఎందుకు చెప్పాడు? అని అడుగుతాడు కోపంగా. ఇంకా నీకు అర్థం కాలేదా? నాతో కలిసి కాపురం చేయమని పంపించారు అంటుంది సాక్షి. అది ఎప్పటికీ జరగని పని అంటాడు. రాములమ్మ ఆర్య కోపాన్ని గమనించి, అంటే సాక్షి మేడం పాస్‌పోర్ట్ అంత తొందరగా ఇచ్చే రకం కాదని, ఇక్కడే ఉండి పాస్‌పోర్ట్ సాధించుకోవాలని కళ్యాణ్ బాబు గారు లగేజ్ పంపించారు అని చెప్పి, లగేజ్ అక్కడ పెట్టి, వెళ్ళొస్తాను బాబుగారు అని 2 అడుగులు ముందుకు వేసి,
మళ్ళీ వెనక్కి తిరిగి ఇలాంటి టైంలో అదేదో అంటారు కదా! ఆ! విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని వచ్చిరని ఇంగ్లీష్‌లో చెప్పి రాములమ్మ నవ్వుతూ వెళ్ళిపోతుంది. రాములమ్మ అలా విష్ చేసి వెళ్తుంటే ఉఫ్! అంటూ ఆర్య తల పట్టుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిసనింగ్.